పంచాయతీ ఎన్నికలకు సంబంధించి కొంతమంది కోర్టుకు వెళ్తుర్రు. గతంలోనే ఆల్రెడీ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చి నామినేషన్లు వేసే టైంలో కోర్టుకు వెళ్ళిర్రు, మళ్ళీ పెండింగ్లో పడ్డది. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పంచాయతీలు అధ్వానంగా తయారైనాయి. ఊర్లలో డెవలప్మెంట్ అనేది ఆగిపోయింది. లైట్లు లేవు, రోడ్లు చక్కగా లేవు, వాటర్కి సంబంధించిన ఫెసిలిటీలు లేవు. జరద్దిని దృష్టిలో పెట్టుకొని ఈ సర్పంచ్ ఎన్నికలు నిర్వహించేందుకు ప్రయత్నం చేయర్రి. మీ బీసీ రిజర్వేషన్ కోసం అందరూ కొట్లాడరని కాదు, కానీ జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు ఉన్నాయి కదా, అప్పటి వరకు కొట్లాడుర్రి, రిజర్వేషన్ సాధించి అప్పుడు ఆ ఎన్నికలకు కోరి. కానీ ఊరు డెవలప్మెంట్ కోసం సర్పంచ్ ఎన్నికలు అయితే యథావిధిగా సాగనీయకైతే ప్రయత్నం చెయ్యిర్రి. ఇగో పంచాయతీ ఎన్నికలు ఆపాలి. హైకోర్టులో పలు గ్రామస్తుల పిటిషన్ నేడు విచారణ చేపట్టనున్న కోర్టు ఎలాంటి ఉత్తర్వులు వస్తాయని ఉత్కంఠట. మొత్తం మీద గతంలో సీఎం గారు చెప్పిండు, ఈ పంచాయతీ ఎన్నికలు జరగరీర్రి, ప్రభుత్వం తరపున మేము కూడా కొట్లాడుతున్నామని చెప్పిర్రు. దాన్ని దృష్టిలో పెట్టుకొని అయితే ఎన్నికలు అయితే సాగనివ్వండి, లేకపోతే మనకు ఊర్లలోకి వచ్చే నిధులన్నీ ఆగిపోయి మళ్ళీ ఎన్నికలు లేక ఇప్పటికే అధ్వానంగా తయారైనాయి కదా, అట్లనే ఊర్లు ఉంటాయి. కాబట్టి జర ఆలోచించుకొని ఈ కోర్టు దాకా వెళ్ళకండి.